ఒక్క నిమిషం. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏదో కాలక్షేపం కోసం కాదు. మన జీవితం గురించి, మన బాధ్యతల గురించి మనసు విప్పి మాట్లాడుకుందాం. ఒక్కసారి మీరంతా చేస్తున్న పనులన్నీ కాసేపు పక్కన పెట్టి ప్రశాంతంగా ఆలోచించండి. అసలు మనం ఎందుకండి ఇంతలా కష్టపడుతున్నాం? దేనికోసం ఈ పరుగు? ఉదయం లేచిన దగ్గర్నుండి రాత్రికి అలసిపోయి మంచం మీద పడేదాకా సాగే ఈ పోరాటానికి అసలర్థమేంటి? మనం మన పిల్లల కళ్లల్లో ఎలాంటి భవిష్యత్తును చూడాలనుకుంటున్నాం? చూడండి, ఈ ప్రశ్నలు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు. ఎందుకంటే ఈ ప్రశ్నలకు సమాధానం మన దగ్గరే ఉంది, మన చేతుల్లోనే ఉంది. ఈ ప్రయాణానికి మనమే సారథులం. ఇది ఇది కేవలం ఒక ప్రశ్న కాదండి. ఇది మన గుండె లోపలి నుంచి రావలసిన ఒక ఆవేదన, ఒక బాధ్యతకు గుర్తు. మనం కష్టపడి కడుతున్న ఈ జీవితమనే ఇల్లు మన పిల్లలకు, రాబోయే తరానికి ఒక గట్టి పునాదిలా ఉంటుందా? లేకపోతే చిన్న గాలిదుమారానికే కూలిపోయే బలహీనమైన గోడల మిగిలిపోతుందా? ఆలోచించండి. మనం వాళ్లకిచ్చేది కేవలం కొన్ని ఆస్తులో, బ్యాంకులో డబ్బో కాదు. మనం వాళ్లకి ఇచ్చేది ఒక దారి, ఒక ఆలోచనా విధానం, కష్టమొచ్చినప్పుడు ఎలా నిలబడాలో నేర్పే ఒక ధైర్యం, ఒక నమ్మకం. ఈరోజు మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం మన పిల్లల రేపటి జీవితాన్ని శాసిస్తుంది. అందుకే మనం వేసే ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా, ఎంతో స్పష్టతతో వేయాలి. సరే, ముందుగా ఈ ప్రయాణంలో అన్నిటికంటే ముఖ్యమైన పునాది గురించి మాట్లాడుకుందాం. పార్ట్ 1, భావోద్వేగ కుటుంబ బంధం. మనందరి జీవితానికి పునాది కుటుంబం. మన ఉనికికి అర్థం కుటుంబం. మిమ్మల్ని ఎవరైనా ఎవరికోసం బతుకుతున్నారు అని అడిగితే మనలో 199 మంది చెప్పే ఒకే ఒక్క మాట నా కుటుంబం కోసం అని. మన సంతోషం, మన బాధ, మన గెలుపు, మన ఓటమి అన్నీ కుటుంబంతోనే ముడిపడుంటాయి. వాళ్ల మొహంలో ఒక చిన్న నవ్వు చూడటానికే కదా మనం ఇంతలా కష్టపడేది. ఇదేదో మాటలు చెప్పడానికి కాదు, ఇది మన జీవిత సత్యం. ఒక కుటుంబ పెద్దగా ఉండటం అంటే కేవలం డబ్బు సంపాదించి ఇంట్లో పడేయడం కాదు. అది అంతకంటే చాలా పెద్దది. అదొక గురుతరమైన బాధ్యత, మాటల్లో చెప్పలేని ఒక త్యాగం. మన పిల్లలకి సరియైన దారి చూపించటం, ఏది మంచో ఏది చెడో మాటలతో కాదు, మనం బతికి చూపించటం. జీవితంలో రేపు వాళ్లకి ఏదైనా పెద్ద కష్టం వస్తే ధైర్యంగా ఎలా నిలబడాలి అనేది మనల్ని చూసేవాళ్లు నేర్చుకుంటారు. మనం వాళ్లకి అమ్మా నాన్నలం మాత్రమే కాదు, మనం వాళ్ల మొదటి గురువులం, వాళ్లకి కనబడే మొదటి హీరోలం. మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని వాళ్ల లేత మనస్సులో ఒక ముద్రలా పడిపోతుంది. మనం బలహీనంగా, నిరాశగా ఉంటే వాళ్లు కూడా జీవితమంటే భయపడటం నేర్చుకుంటారు. అదే మనం ధైర్యంగా, పట్టుదలగా ఉంటే వాళ్లు కూడా పోరాడే తత్వాన్ని అలవర్చుకుంటారు. ఈ బాధ్యత అప్పుడప్పుడు బరువుగా అనిపించొచ్చు, కాని ఇదే మన జీవితానికి ఒక అర్థాన్ని, ఒక పరమార్థాన్ని ఇస్తుంది. ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లలకి ఇవ్వాలనుకునే మొట్టమొదటిది భద్రత. ఈ భద్రత అంటే ఏసీ ఉన్న ఇల్లో, 4 గోడల మధ్య ఉండటమో కాదు. కేవలం డబ్బుతో వచ్చేది అంతకన్నా కాదు. అదొక మానసిక భరోసా. ఈ లోకంలో ఏది జరిగినా సరే, ఏ కష్టమొచ్చినా సరే, మా అమ్మా నాన్న మాకున్నారు అనే ఒక బలమైన నమ్మకాన్ని పిల్లల్లో కలిగించడం. బయట ప్రపంచం ఎంత కఠినంగా ఉన్నా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఇంటికి రాగానే వాళ్ళకొక ప్రశాంతమైన, ప్రేమ దొరికే చోటుని మనం ఇవ్వగలగాలి. జీవితంలో ఊహించిన తుఫానులొస్తాయి. ఆ తుఫానుల్నించి వాళ్లని కాపాడటానికి మనం ఒక రక్షణ కవచంలా సిద్ధంగా ఉండాలి. ఆర్థికంగా, మానసికంగా మనం స్థిరంగా ఉన్నప్పుడే మన కుటుంబానికి ఆ భద్రతనే ఇవ్వగలుగుతాం. ఇది మన కర్తవ్యం. ఒక కుటుంబం నిలబడేది నమ్మకం అనే పునాది మీద. మన పిల్లలు మనల్ని నమ్మాలి. మనం వాళ్లకోసం వేస్తున్న దారి సరైనదే అని వాళ్లు మనస్ఫూర్తిగా విశ్వసించాలి. మరి ఆ నమ్మకం ఎలా వస్తుంది? మనం చెప్పే నీతి కథల వల్ల కాదు, మనం బతికే విధానం వల్ల వస్తుంది. మనం క్రమశిక్షణతో, నిజాయితీతో, దూరదృష్టితో జీవిస్తుంటే వాళ్ళు దాన్ని చూస్తారు, నేర్చుకుంటారు. అప్పుడు వాళ్లకి మా నాన్న, అమ్మ చెప్పారంటే అది మా మంచికే అనే నమ్మకం కలుగుతుంది. అదే మనం తప్పుడు దారిలో నడిచామనుకోండి, తాత్కాలిక సుఖాల కోసం భవిష్యత్తును పణంగా పెట్టామనుకోండి, వాళ్లు మనమీద నమ్మకాన్ని కోల్పోతారు. మనం వాళ్లకిచ్చే అన్ని ఆస్తులకన్నా గొప్ప ఆస్తి ఈ నమ్మకమే. మనలో చాలామంది చేసే అతి పెద్ద పొరపాటు ఇదే. ఇంకొంచెం డబ్బురాని చూద్దాంలే, పిల్లలు పెద్దయ్యాక వాళ్ల బతుకు వాళ్లు బతుకుతార్లే, రేపటి నుండే మొదలు పెడదాం, ఇలా వాయిదా వేస్తూనే ఉంటాం. కాని ఈ తరువాత అనే పదముందే, అది మన భవిష్యత్తును నాశనం చేసే ఒక పెద్ద శత్రువు. కాలం ఎవరికోసమూ ఆగదు. రోజులు గడిచిపోతాయి, వయస్సు పెరిగిపోతుంది, మన ఒంట్లో శక్తి తగ్గిపోతుంది, అవకాశాలు చేజారిపోతాయి.
మనం సిద్ధమయ్యేలోపే జీవితం మనల్ని దాటి చాలా దూరం వెళ్ళిపోతుంది. కుటుంబం కోసం చేయాల్సిన మంచి పనులను, తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయడమంటే మన చేతులారా మన కుటుంబ భవిష్యత్తును ప్రమాదంలో పడేయడమే. కాబట్టి ఏది చెయ్యాలో అది ఇప్పుడే చెయ్యాలి, ఈ క్షణమే మొదలుపెట్టాలి. అయితే సరైన సమయంలో సరైన పని చెయ్యాలంటే మన ఆలోచన విధానం సరిగ్గా ఉండాలి. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. సరే, కుటుంబం కోసం ఎందుకు బతకాలో, బాధ్యతగా ఎలా ఉండాలో మనకర్థమైంది. కాని ఎలా బతకాలి, ఎలా ఆలోచించాలి? ఇక్కడే అసలు విషయం ఉంది. మన జీవితాన్ని నడిపించేది మన ఆలోచనలే. మన మెదడులో ఎలాంటి ఆలోచనలు నాటుకుపోతాయో మన జీవితం కూడా అచ్చమలాగే తయారవుతుంది. గెలిచేవాడికి, ఓడిపోయేవాడికి మధ్యున్న అసలైన తేడా వాళ్ల డబ్బులోనో తెలివిలోనూ కాదు, వాళ్ల ఆలోచన విధానంలోనే ఉంటుంది. సరైన ఆలోచన మనల్ని సరైన దారిలో నడిపిస్తుంది, మన కుటుంబాన్ని కాపాడుతుంది. చూడండి, మన ముందు ఎప్పుడూ 2 దారులుంటాయి. ఒకటి, ఇప్పుడు సరదాగా ఉండే భవిష్యత్తులో కష్టపడటం. రెండోది, ఇప్పుడు కొంచెం కష్టమైనా పడి భవిష్యత్తును సుఖంగా, భద్రంగా మార్చుకోవటం. తెలివైనవాడు ఎప్పుడూ రెండో దారినే ఎంచుకుంటాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తికి జీతం పెరిగిందనుకుందాం. ఆ పెరిగిన డబ్బుతో వెంటనే ఒక ఖరీదైన ఫోన్ కొనొచ్చు, స్నేహితులతో పెద్ద పెద్ద పార్టీలు చేసుకోవచ్చు. ఇది తాత్కాలిక ఆనందం. కానీ అదే డబ్బుతో పిల్లల చదువు కోసం ఒక పొదుపు ఖాతా తెరిస్తేనో, లేదా ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి ఖర్చు పెడితేనో అది దీర్ఘకాలిక ఆలోచన. ఆ నైపుణ్యం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించి పెడుతుంది. పిల్లల చదువు వాళ్ల జీవితాన్ని నిలబెడుతుంది. కుటుంబ భద్రత కోసం ఇలాంటి తాత్కాలిక సుఖాలను త్యాగం చేయడమే నిజమైన వివేకం. చాలామంది జీవితంలో ఎందుకు ముందుకు వెళ్లలేకపోతారు? వాళ్లలో ప్రతిభలేక కాదు, వాళ్ళకి తెలియక కాదు. వాళ్లలో చాలామందికి ఏది మంచో, ఏది చెడో స్పష్టంగా తెలుసు. అయినా సరే సరైన పని చెయ్యరు. ఎందుకంటే వాళ్ల ఆలోచనల్లో స్పష్టత ఉండదు, క్రమశిక్షణ ఉండదు, పట్టుదల ఉండదు. పొద్దున్నే లేస్తే మంచిదని తెలుసు, కాని లేవరు. వ్యాయామం చేస్తే ఆరోగ్యం బావుంటుందని తెలుసు, కాని చెయ్యరు. డబ్బు పొదుపు చేస్తే భవిష్యత్తు బావుంటుందని తెలుసు, కాని చెయ్యరు. ఈ స్పష్టత లేకపోవడమే మనల్ని వెనక్కిలాగే అతిపెద్ద బలహీనత. మనమేం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, దీనివల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే స్పష్టత మనకుంటే మనం తప్పుడుదారులు పట్టే అవకాశమే ఉండదు. 2 స్నేహితుల కథ చెప్తాను వినండి. 2 ఒకే కంపెనీలో ఒకే జీతానికి పనిచేసేవాళ్లు. ఒక స్నేహితుడు జీతం రాగానే ఖరీదైన బట్టలు, వస్తువులు కొంటూ వారాంతాల్లో స్నేహితులతో విపరీతంగా ఖర్చు చేసేవాడు. జీవితం ఉన్నది ఆనందించడానికే మిత్రమా, దాచుకునేం చేస్తాం అని రెండోవాడితో ఎప్పుడూ అనేవాడు. ఇక రెండో స్నేహితుడు ఏం చేశాడంటే, తన జీతంలో కొంత భాగాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టి ఒక కొత్త కంప్యూటర్ కోర్సులో చేరాడు. రాత్రిళ్ళు అందరూ హాయిగా నిద్రపోయాక ఇతను కష్టపడి చదువుకునేవాడు. మొదటివాడు అతన్ని చూసి ఎగతాళి చేసేవాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రెండో వ్యక్తి తన కొత్త నైపుణ్యాలతో ఒక పెద్ద కంపెనీలో చాలా మంచి ఉద్యోగం సంపాదించాడు. జీతం రెట్టింపయ్యింది. మొదటి వ్యక్తి ఇంకా అదే పాత ఉద్యోగంలో అప్పులతో సతమతమవుతున్నాడు. ఆ రోజు రెండో వ్యక్తి తీసుకున్న కష్టమైన నిర్ణయం ఈరోజు అతని కుటుంబాన్ని సురక్షితంగా, సంతోషంగా ఉంచింది. మనం రోజూ చేసే చిన్న చిన్న పనులే మన భవిష్యత్తు అనే భవనానికి పునాదిరాళ్లు. మనం కేవలం రోజులు గడుపుతున్నామా, లేక మన భవిష్యత్తును నిర్మిస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇక మన భవిష్యత్తును నిర్మించడంలో డబ్బు పాత్ర కూడా చాలా కీలకం. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పార్ట్ 3, ఆర్థిక వివేకం, కుటుంబ భద్రత. కుటుంబ భద్రత గురించి మాట్లాడినప్పుడు డబ్బు గురించి మాట్లాడకుండా ఉండలేం. కానీ చాలామంది డబ్బును తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత మంచిది అనుకుంటారు. కానీ సంపాదించడం కన్నా దాన్ని ఎలా నియంత్రించాలో, ఎలా నిర్వహించాలో తెలియడం 100 రెట్లు ముఖ్యం. గుర్తుంచుకోండి, డబ్బు అనేది మన భద్రతకు ఒక సాధనం మాత్రమే, అదే మన గమ్యం కాదు. ఆ సాధనాన్ని సరిగ్గా వాడడం తెలిస్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే అదే మనల్ని నాశనం చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మనం డబ్బు ఎందుకు సంపాదిస్తున్నాం? మనశ్శాంతిగా బతకడానికి, అంతేకదా? కాని చాలామంది జీవితాల్లో డబ్బే ఒత్తిడిని, చింతను తెచ్చిపెడుతుంది. ఎందుకని? వాళ్లు డబ్బును సరిగ్గా నిర్వహించరు కాబట్టి. కోట్లు సంపాదించినా సరే రాత్రి ప్రశాంతంగా నిద్రపట్టకపోతే ఆ విజయం ఎందుకు చెప్పండి? నిజమైన సంపద మన బ్యాంక్ ఖాతాలో ఉండేది కాదు, మన మనసులో ఉండే ప్రశాంతతే.
ఆ ప్రశాంతత రావాలంటే మన ఆర్థిక జీవితం మన అదుపులో ఉండాలి. అప్పుల భయం, ఖర్చుల చింత, నెల చివరికి డబ్బులు సరిపోతాయో లేదో అనే టెన్షన్ లేకుండా బతకగలగాలి. డబ్బును తెలివిగా నిర్వహించడమే ఆ ప్రశాంతతకు తాళం చెవి. చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే జీతం రాగానే ముందు ఖర్చులన్నీ చేసేసి ఏమైనా మిగిల్తే దాచుకుందాం అనుకుంటారు. కానీ చాలాసార్లు ఏమీ మిగలదు. ఆర్థికంగా ఎదగాలనుకునే ఎవరైనా సరే పాటించాల్సిన అత్యంత ముఖ్యమైన నియమమిది. ఖర్చు చెయ్యకముందే పెట్టుబడి పెట్టు. అంటే ఏంటి? జీతం బ్యాంకులో పడగానే మొదటి పని మీ పొదుపు, మీ పెట్టుబడులకు సంబంధించిన డబ్బును పక్కకు తీసివేయడం. అది మీ పిల్లల చదువు కోసమో, ఇంటి కోసమో, మీ భవిష్యత్ అవసరాల కోసమో కావచ్చు. ఆ తర్వాత మిగిలిన డబ్బుతోనే నెల ఖర్చులను ప్లాన్ చేసుకోవాలి. ఈ అలవాటు చేసుకోవడం మొదట్లో కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ మీ కుటుంబ భవిష్యత్తు గురించి మీకు నిజంగా శ్రద్ధ ఉంటే ఇది ఖచ్చితంగా పాటించి తీరాలి. ఇది మీ భవిష్యత్తుకు మీరు కట్టుకుంటున్న ఒక భద్రతా కవచం. చాలామంది జీవితంలో ఎందుకు ఆర్థికంగా స్థిరపడలేరు అంటే ఈ ఉచ్చులో చిక్కుకుంటారు. దీన్ని లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే జీతం పెరిగిన ప్రతిసారీ వాళ్ల ఖర్చులు కూడా పెరిగిపోతాయి. కాదు, జీతం కన్నా వేగంగా ఖర్చులు పెరిగిపోతాయి. 10,000 జీతమున్నప్పుడు ఒకలా బతుకుతారు, 50,000 రాగానే ఇంకోలా బతుకుతారు, 1,00,000 రాగానే ఇంకోలా బతుకుతారు. కొత్త ఫోన్, పెద్ద కారు, ఖరీదైన బట్టలు, ఇలా ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెంచుకుంటూ పోతే మీరు ఎప్పటికీ సంపన్నులు కాలేరు. ఎప్పుడూ జీతం కోసం ఎదురుచూస్తూ నెల చివరికి వచ్చేసరికి చేతిలో డబ్బు లేకుండా బతకాల్సి వస్తుంది. నిజమైన ఆర్థిక ఎదుగుదల అంటే ఆదాయం పెరగడం కాదు, మీ ఆదాయానికి మీ ఖర్చులకు మధ్య దూరం పెరగడం. అప్పు అనగానే చాలామంది భయపడతారు. కాని అన్ని అప్పులు చెడ్డవి కావు. అప్పుల్లో 2 రకాలుంటాయి: మంచి అప్పు, చెడ్డ అప్పు. మీ భవిష్యత్తు సంపాదనను పెంచడానికి ఉపయోగపడే అప్పు మంచి అప్పు. ఉదాహరణకు, పిల్లల మంచి చదువు కోసం చేసే అప్పు, ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోడానికి చేసే అప్పు, వ్యాపారాన్ని పెంచుకోడానికి చేసే అప్పు. ఇవన్నీ భవిష్యత్తులో మీకు అంతకంటే ఎక్కువ సంపాదించి పెడతాయి. కాని కేవలం నలుగురి ముందు గొప్ప కోసం, మీరు భరించలేని ఖరీదైన వస్తువులు కొనడానికి, విలాసాల కోసం చేసే అప్పు చెడ్డ అప్పు. క్రెడిట్ కార్డులతో అవసరం లేనివి కొని అప్పులపాలు కావడం దీనికి పెద్ద ఉదాహరణ. ఈ చెడ్డ అప్పు మీ కుటుంబ భద్రతను నాశనం చేస్తుంది, మీ మానసిక ప్రశాంతతను దొంగిలిస్తుంది. కాబట్టి అప్పు చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి, ఈ అప్పు మనల్ని ముందుకు తీసుకెళ్తుందా లేక వెనక్కి లాగుతుందా అని. అయితే ఈ ఆర్థిక నిర్ణయాలు తీసుకోడానికి మనకు కావాల్సింది అంతర్గత బలం. అదే క్రమశిక్షణ. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పటివరకు మనం కుటుంబం, ఆలోచన, డబ్బు గురించి మాట్లాడుకున్నాం. కానీ వీటన్నిటికీ మూలం మన వ్యక్తిగత బలం, మన క్రమశిక్షణ. మన లోపల మనం బలంగా లేకపోతే బయట ఎన్ని విజయాలు సాధించినా అవి గాలిలో మేడల్లాగే ఉంటాయి, నిలవవు. మన అంతర్గత బలమే మన జీవితానికి అసలైన పునాది. ఆ పునాదిని నిర్మించేది క్రమశిక్షణ. మనకు చాలాసార్లు ఎక్కడ లేని ప్రేరణ వస్తుంది. ఒక మంచి స్ఫూర్తిదాయకమైన వీడియో చూస్తాం, ఒకరి విజయగాథ చదువుతాం. ఆ క్షణంలో మన ఒంట్లో కరెంటు పాసైనట్టు అనిపిస్తుంది. ఇక నా జీవితం మారిపోవాలి అని బలంగా అనుకుంటాం. కాని ఆ ప్రేరణ ఎంతసేపుంటుంది చెప్పండి? 1 రోజు, 2 రోజులు. ఆ తర్వాత మళ్ళీ అదే బద్ధకం, అవే సాకులు. ఎందుకంటే ప్రేరణ అనేది ఒక తాత్కాలిక భావోద్వేగం. అది వస్తూ పోతూ ఉంటుంది. అది ఒక షాక్ లాంటిది. దాని ప్రభావం వెంటనే తగ్గిపోతుంది. దానిమీద ఆధారపడితే మన జీవితం ఎప్పటికీ స్థిరంగా ముందుకు సాగదు. మరి మనల్ని ముందుకు నడిపించే అసలైన శక్తి ఏది? అదే క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే ఏంటంటే, మనసు వద్దు అని మొరపెట్టుకున్నా, శరీరం అలసిపోయి నా వల్ల కాదు అన్నా, మూడ్ సరిగ్గా లేకపోయినా చెయ్యాల్సిన పనిని చేసి తీరడం. ప్రేరణ మనసు నుండి వస్తుంది, క్రమశిక్షణ మన సంకల్పం నుండి వస్తుంది. వర్షం పడుతున్నా సరే ఉదయాన్నే నడకకు వెళ్లడం క్రమశిక్షణ. స్నేహితులు పార్టీకి పిలిచినా రేపు ముఖ్యమైన పని ఉందని ఇంట్లో కూర్చుని సిద్ధమవ్వడం క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణే ఒక సాధారణ మనిషిని ఒక అసాధారణ వ్యక్తిగా మారుస్తుంది. ఇదే విజయానికి అసలైన రహస్యం. ఇది చాలా చాలా ముఖ్యమైన మాట. మనమందరం పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటాం, కానీ కేవలం లక్ష్యం పెట్టుకుంటే సరిపోదు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మన దగ్గర ఒక బలమైన వ్యవస్థ ఉండాలి. వ్యవస్థ అంటే ఏంటి? సింపుల్, మన రోజువారీ అలవాట్లు, మన దినచర్య.
మీరు రోజూ ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేదే మీ వ్యవస్థ. మీ లక్ష్యం ఎంత గొప్పదైనా సరే, మీ రోజువారీ అలవాట్లు బలహీనంగా ఉంటే మీరు మీ లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు. అందుకే లక్ష్యం కన్నా దాన్ని చేరుకోవడానికి మీరు నిర్మించుకునే రోజువారీ వ్యవస్థ చాలా ముఖ్యం. మన అలవాట్లే మనల్ని తయారు చేస్తాయి. మనం రోజూ చేసే పనులే మన వ్యక్తిత్వంగా మారతాయి. రోజూ ఉదయాన్నే లేచి చదివే వ్యక్తి తనంతాను ఒక క్రమశిక్షణగల వ్యక్తిగా భావిస్తాడు. రోజూ వ్యాయామం చేసే వ్యక్తి తనంతాను ఆరోగ్యవంతుడిగా భావిస్తాడు. ఈ గుర్తింపు మనం తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. ఆ నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. అంటే మన తలరాత ఎక్కడో ఆకాశంలో రాయబడిలేదు, అది మన రోజువారీ అలవాట్లలోనే ఉంది. ఇది మనకే కాదు, మన పిల్లలకు కూడా వర్తిస్తుంది. వాళ్ళు మనం చెప్పే పాఠాలకన్నా మన అలవాట్లనే ఎక్కువగా గమనిస్తారు, నేర్చుకుంటారు. మనం క్రమశిక్షణతో ఉంటే వాళ్లు కూడా దాన్ని అనుకరిస్తారు. మనం వాళ్లకిచ్చే గొప్ప వారసత్వం మన ఆస్తి కాదు, మన క్రమశిక్షణే. మన క్రమశిక్షణ మన కుటుంబానికే కాదు, మన సమాజానికి కూడా ఉపయోగపడాలి. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సరే, మనం మనకోసం, మన కుటుంబం కోసం ఎదిగాం, చాలా మంచిది. కానీ మన జీవితం అంతటితో ఆగిపోకూడదు. మనం ఈ సమాజంలో ఒక భాగం. మన ఎదుగుదలలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సమాజం పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి మనం కూడా తిరిగి సమాజానికి మనవంతు సేవ చెయ్యాలి. నిజమైన బలమంటే మనల్ని మనం పైకి తీసుకెళ్లడమే కాదు, అవసరంలో ఉన్న ఇతరులను కూడా మన చేత్తో పైకి లేపడం. సహాయం అనగానే అందరికీ డబ్బు మాత్రమే గుర్తొస్తుంది. కాని సహాయం చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పే ఒక దయగల మాట కూడా సహాయమే. దారి తెలియక తికమకపడుతున్న ఒక యువకుడికి మీ అనుభవంతో సరైన సలహా ఇవ్వటం కూడా సహాయమే. ఒంటరిగా ఉన్నవారితో కాసేపు మీ సమయం గడపడం కూడా సహాయమే. మీ జ్ఞానాన్ని, మీ నైపుణ్యాన్ని ఇతరులకు పంచడం అన్నిటికంటే గొప్ప సహాయం. డబ్బుతో చేసే సహాయం తాత్కాలికంగా ఆదుకోవచ్చు, కాని జ్ఞానంతో, ప్రేమతో చేసే సహాయం ఒక తరాన్ని నిలబెడుతుంది. మనం మంచి మనుషులుగా మిగిలిపోవాలి. మనం ఎన్ని కోట్లు సంపాదించినా మనం పోయిన తర్వాత మనతో ఒక్క రూపాయి కూడా రాదు. కాని మనం బతికున్నప్పుడు సంపాదించుకున్న మంచి పేరు, గౌరవం తరతరాలు నిల్చుంటాయి. ఆయన చాలా మంచి మనిషి అని నలుగురు అనుకునేలా బతకడం అన్ని విజయాలకన్నా గొప్ప విజయం. ఈ మంచి పేరే మన పిల్లలకు అతిపెద్ద రక్షణ కవచం. మనం సంపాదించిన గౌరవం, మనం పెంచుకున్న సత్సంబంధాలు రేపు మన పిల్లల భవిష్యత్తుకు అవకాశాల తలుపులు తెరుస్తాయి. గుర్తుంచుకోండి, సమాజంలో మనకుండే మంచి పేరు బ్యాంకులో ఉన్న డబ్బు కన్నా ఎన్నో రెట్లు విలువైన ఆస్తి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ అన్ని అంశాలను కలిపి ఒక సంపూర్ణ జీవితం ఎలా జీవించాలో ఇప్పుడు చూద్దాం. పార్ట్ 6 జీవిత సమగ్రత, శక్తివంతమైన ముగింపు. ఇప్పటివరకు మనం విడివిడిగా చూసిన అంశాలన్నిటినీ ఇప్పుడు ఒక తాటిమీదకు తెద్దాం. కుటుంబం, మనసు, డబ్బు, క్రమశిక్షణ, సమాజం ఇవన్నీ వేర్వేరు ముక్కలు కావు. ఇవన్నీ ఒక్కదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒకే జీవన విధానం. వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగినప్పుడే మన జీవితం ఒక సంపూర్ణ ప్రయాణమవుతుంది, ఒక సార్థకమైన జీవితమవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే జీవితంలో ఏదో ఒక అద్భుతం జరిగిపోవాలి, ఏదో ఒక రోజు లాటరీ తగిలి గొప్ప విజయం వచ్చేయాలి అని. కాని నిజమది కాదు. ఒక గొప్ప జీవితమనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. అది ప్రతిరోజూ మనం తీసుకునే చిన్న చిన్న సరైన నిర్ణయాల మొత్తం. ప్రతిరోజూ మనం పాటించే చిన్న చిన్న క్రమశిక్షణల ఫలితం. ప్రతిరోజూ మనం చేసే చిన్న చిన్న మంచి పనుల సమాహారం. మన రోజువారీ అలవాట్లు గొప్పగా ఉంటే మన జీవితం కూడా గొప్పగా ఉంటుంది. మన రోజువారీ నిర్ణయాలు సరిగ్గా ఉంటే మన భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటుంది. చివరిగా ఈ ఒక్క మాటను మీ గుండెల్లో బలంగా ముద్రించుకోండి. మీ జీవితానికి రచయిత మీరే, మీ భవిష్యత్తుకు శిల్పి మీరే. మీ తలరాతను మార్చగలిగే శక్తి మీ చేతుల్లోనే, మీ ఆలోచనల్లోనే ఉంది. ఇతరులను నిందించడం, పరిస్థితులను సాకుగా చూపడం ఆపండి. బాధ్యత తీసుకోండి. మీ సమయాన్ని, మీ ఆలోచనలను, మీ శక్తిని మీ అదుపులోకి తెచ్చుకోండి. క్రమశిక్షణతో కూడిన ఒక బలమైన జీవితాన్ని, ఒక సార్థకమైన జీవితాన్ని నిర్మించుకోండి. మీకోసం, మీ కుటుంబం కోసం, రాబోయే తరం కోసం ఒక సరైన మార్గాన్ని సృష్టించుకోండి. ఎందుకంటే మన జీవితాలకు మనమే సృష్టికర్తలం. ఈ ప్రయాణంలో మీ అందరికీ మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.